నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పొరుగునున్న బంగ్లాదేశ్లో జరుగుతున్న విధ్వంసం వెనుక ఉన్నారు. ఆ టెర్రరిస్టుని కాల్చి చంపితే అతను ఏదో దేశభక్తుడి మాదిరి సింగపూర్ నుంచి అతని డెడ్ బాడీని తీసుకొచ్చి రాచ మర్యాదలతో ఈ అంత్యక్రియలు నిర్వహిస్తున్న నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మొహమ్మద్ యూనస్ దానికి ఆయన చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు. మనుగడలో లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరిగింది? బంగ్లాలో ఇంత విధ్వంసానికి కారణం సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ అంటున్నారు. నిజమెంత? బంగ్లాలో రేగిన అల్లలని చల్లార్చడానికి ఇప్పుడు ఆ దేశానికి శక్తి ఉందా? డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అవుతుందా? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్లి గారు. సురేష్ గారు నమస్తే. సో మొత్తం అన్ని ఫింగర్సు సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ మీద చూపిస్తున్నాయి. అదే కారణం అంటారా? ఇప్పుడు సెయింట్ మార్టిన్స్ కన్నా ఇంకా ముందుకు వెళ్ళిపోయిందండి. ఇది సెయింట్ మార్టిన్స్ చాలా చిన్న ఇష్యూగా ఉండిపోయింది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, బంగ్లాదేశ్లో ఈ హైదీ హత్య ఒకటి జరిగింది చూడండి. దాన్ని బట్టి ఒక యాంటీ ఇండియా సెంటిమెంట్ని తీసుకొచ్చారు. అది ఎప్పటి నుంచో పాకిస్తాన్ వైపు నుంచి ఎలిమెంట్స్ చేస్తున్న పని ఇది. ఎందుకంటే పాకిస్తాన్ ఎలిమెంట్ చాలా మట్టుకు బంగ్లాదేశ్లో త్రూ జమైతే ఇస్లామీ, మన దగ్గర కూడా జమైతే ఇస్లామీ హింద్ ఉంది, వాళ్ళ దగ్గర జమైతే ఇస్లామీ, వీళ్ళు ఇద్దరు ఒకటే ఫిలాసఫీ మీద పనిచేస్తారు, యాంటీ ఇండియా ప్రాపగెండా మీద. మన దగ్గర ఉండి కూడా యాంటీ ఇండియా చేస్తారు మన వాళ్ళు, అక్కడ కూడా వాళ్ళు చేస్తారు బంగ్లాదేశ్ వైపు. మన అందరు తెలిసిందే, షేక్ హసీనా ఉన్నప్పుడు ఆమె షీ వాజ్ ఆల్ పవర్ఫుల్, ఆమెను ఎవరు ముట్టుకోలేరు, ఆ పరిస్థితికి వచ్చేసారు. ఖాలిదా జియా ఏమో ఆమెకు హెల్త్ బాగాలేకుండా చాలా సంవత్సరాలు, ఇప్పుడు ఆల్మోస్ట్ వెంటిలేటర్లో ఉన్నారు. ఆమె కూడా ఏం చేయలేకపోయింది ఆ టైంలో. షేక్ హసీనాని వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టారు. జమైతే ఇస్లామీ ఇట్లాంటి గ్రూప్స్ పాకిస్తాన్ నుంచే ఎక్కువ మంది రానియలేదు ఆమె. ఇప్పుడు పాకిస్తాన్ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది అక్కడ చాలా మటుకు. బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న అల్లర్లో చాలా మటుకు పాకిస్తాన్ చేయుందన్నమాట, దాంట్లో డౌట్ లేదు. కానీ మనం దాన్ని ఎట్లా రియాక్ట్ చేయాలి? ఎందుకంటే వీళ్ళు దాడి చేసిన దాంట్లో ఒక హిందువుని చంపారు, మనం చూసాం, చాలా హారబుల్ ఉండేది. అది కాకుండా ఇండియన్ హై కమిషన్, ఇండియన్ కన్సులేట్స్ మీద కూడా దాడి చేశారు, చట్టోగ్రామ్లో కానీ మిగతా ప్లేస్లో కానీ. ఇండియన్ హై కమిషన్స్ ఎందుకున్నారు అక్కడ అంటే, మెయిన్లీ బంగ్లాదేశ్ వాళ్ళకు వీసా ఇష్యూ చేయడానికి. భారతదేశానికి చాలామంది మెడికల్ కోసం వస్తారు. వీరంత పెద్ద దేశం, మా దేశం అంటారు వీళ్ళు. ఆ హైదీని సింగపూర్ తీసుకెళ్లారు, కలకట్టా తీసుకురాలేదు. 5 గంటల సేపు మెడికల్ అంబులెన్స్ పెట్టి సింగపూర్ తీసుకెళ్లారు ఆయన్ని. భారతదేశం తీసుకొస్తే బతుకుతాడేమో అని భయం ఉండే వీళ్ళకి. సింగపూర్ తీసుకెళ్తే చనిపోతే మంచిగా ఆయన సింగపూర్ తీసుకెళ్ళారు, ఎందుకంటే భారతదేశం వచ్చి ఇక్కడ కలకట్టా లేని పని గొడవ అవుతుండే. అది సో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఒక 2 మెయిన్ పాయింట్స్. ఇది ఎందుకు వచ్చింది, ఈ హత్య ఎందుకు జరిగిందంటే, BNP బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఖాలిదా జియా వాళ్ళ పార్టీ, వాళ్ళ కొడుకు, హీ ఈజ్ నౌ ద ఇయర్ అపారెంట్. ఆయన ఈరోజు రావాలి, ఈరోజు దిగాలి. బంగ్లాదేశ్లో ఎలక్షన్ ఉంది ఫిబ్రవరిలో. సో దాంట్లో ఇప్పుడున్న ఒపీనియన్ పోల్స్ ప్రకారం BNP ముందున్నారు. ఓకే, జమైతే ఇస్లామీ అంతా గొడవ చేస్తారు కానీ వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళ దగ్గర కాడర్ లేరు. ఇక్కడేమో అవామీ పార్టీని బ్యాన్ చేసి పడేశారు, షేక్ హసీనా వాళ్ళ పార్టీని. వాళ్ళని పోటీ చేయనీయట్లేదు. పోటీ చేస్తే కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ కాడర్ మీద దాడి జరుగుతుంది, అన్నీ చేస్తారు వీళ్ళు. తో ఒక పాకిస్తాన్ లాగా మారిపోతుంది బంగ్లాదేశ్ కూడా, ఒక లాలెస్ నేషన్గా మారిపోతుంది. బహుశా ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది కూడా వెళ్తూ. కానీ మనం చూడాల్సింది అంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు భారతదేశాన్ని మన ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ హైదీ అనే క్యారెక్టర్ మనం హత్య చేయించామని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ అది తగలబెట్టారు, ఇది చేశారు, 2 న్యూస్ పేపర్ ఆఫీస్ తగలబెట్టారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో ఇలా హత్య చేసిన ఇద్దరిలో యాక్చువల్ షూటింగ్ చేసిన పట్టుకున్నారు. వాడు బంగ్లాదేశ్ వాడు, హైదీని చంపినాడు. ఇంకోడు ఆ బైక్ రైడ్ చేస్తున్నాడు, ఇంకా దొరకలేదు. కానీ వీళ్ళ ఆరోపణ ఏంటంటే, భారతదేశం నుంచి వచ్చి హత్య చేసి వెళ్ళిపోయారు. కానీ మీ దగ్గర ఉన్నారు కదా హత్య చేసినాడు, మీరు పట్టుకున్నారు కదా, వాడు బంగ్లాదేశ్ వాడు. మళ్ళీ మీరు భారతదేశం మీద ఎందుకు చూపిస్తున్నారు? మీ ఇంటర్నల్ పాలిటిక్స్ చూసుకోండి ముందు. ఈ అవామీ పార్టీ పోయిన తర్వాత BNPకి ఛాన్స్ ఉందని తెలిసినప్పుడు BNP వ్యతిరేకంగా ఈయన ఒక కాన్స్టిట్యూషన్ నెంబర్ 6 అనుకుంటాను ఢాకాలో పోటీ చేయడానికి నామినేషన్ అయిపోయింది. హైదీ ఆడిగిట్ట పైకి వచ్చేస్తే ఖాలిదా జియా వాళ్ళ పార్టీకి ప్రాబ్లం అవుతుంది, BNP బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో బహుశా ఈ హత్య అక్కడి నుంచి జరుగుంటుంది. ఇట్స్ పొలిటికల్ అసాసినేషన్. ఎందుకంటే ఆడగట్టి ఆపోజిషన్ లీడర్గా వచ్చి మళ్ళీ పైకి వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు జరగబోయేది 2 జరుగుతుంది. ఒకటి డిసెంబర్లోనే జరుగుతుంది, ఇంకోటి ఫిబ్రవరి మార్చ్ అంటున్నారు, చూడాల్సింది. ఒకటి ఎలక్షన్, ఒకటి రెఫరెండం.
ఎలక్షన్లో చాలా క్లియర్, మీరు ఎవరికి ఓటేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. రెండవది, అక్కడ జరగబోయే రెఫరెండంలో జూలై చార్టర్ అని చెప్పి వీళ్ళకి చార్టర్ తయారు చేశారు, మీకు తెలిసి ఉంటుంది. దాంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీకు ఎట్లాంటి గవర్నమెంట్ కావాలి, ఎంత పవర్ ఉండాలి, ప్రెసిడెంట్కి ఎంత పవర్ ఉండాలి. వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అంటే ఒక పాకిస్తాన్ మోడల్ ట్రై చేస్తున్నారు. అక్కడ బేసిక్లీ మన ఇండియన్ లోవర్ హౌస్ అప్పర్ హౌస్ లాగానే అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక లోవర్ హౌస్ తయారు చేయబోతున్నారు. ఒక అప్పర్ హౌస్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి. లోవర్ హౌస్ నుంచి ఎలక్షన్ నడుస్తుంది, అప్పర్ హౌస్ కోసం వాళ్ళ రాజ్యసభ అని పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ ఎలక్షన్ నడిచినప్పుడు మన దగ్గర ఎట్లయితుందంటే అసెంబ్లీ నుంచి ఎలక్ట్ చేసి పంపిస్తారు, దానికి లోక్సభ ఎంపీలు కూడా అక్కడి నుంచి రాజ్యసభ ఎంపీలు తయారవుతారు. వీళ్ళేం చేస్తున్నట్టు లోక్సభ ఎలక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్కి 35% ఓట్లు వచ్చినాయి, లేకుంటే 40% ఓట్లు వస్తే ఎన్డీఏ గవర్నమెంట్కి, వాళ్ళు 40% మందిని నామినేట్ చేసుకోవచ్చు రాజ్యసభకి, అంటే వాళ్ళ రాజ్యసభకి, వాళ్ళ హయ్యర్. అదొక ఈ ప్రశ్న అన్నమాట, ఈ రెఫరెండంలో క్వశ్చన్. అట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సిఏజీ గురించి, వాళ్ళ ఆడిట్ గురించి, వాళ్ళ మన దాంట్లో మోడల్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెన్స్ గురించి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఒక రెఫరెండంలో మీరు ఒకటే ప్రశ్నతో అన్ని ఆన్సర్లు అడిగితే కరెక్ట్ కాదు. అవును, అది ఇప్పుడు తెలిసింది వాళ్ళకి. ఇది జియావుల్ హక్ మొన్న ఆయన పరిపాలిస్తున్న టైంలో ఇట్లానే ఒక రెఫరెండం చేశారు, మీకు ఎట్లాంటి గవర్నమెంట్ కావాలి. ఓకే, అన్నీ పెట్టిన తర్వాత 10 ప్రశ్నలకి ఒకటే జవాబు లాస్ట్లో ఒక రిలీజియన్ మ్యాటర్ కూడా తీసుకొచ్చిండు. ఓకే, దానికి ఆయనకి 98% ఓట్లు వచ్చినాయి. ఇది ఒక రిలీజియన్ సెగ్మెంట్కి వచ్చాం, అన్నీ కలిపితే 98% వచ్చినాయి. 98.1. మీరు 10 క్వశ్చన్లో ఒక రిలీజియస్ క్వశ్చన్ అడిగితే అందరు అదే చూస్తారు కదా లాస్ట్. న్యాచురలీ ఇస్లాం కావాలన్నా లేదా అంటే వాడు లేదని చెప్పాడు కదా. అప్పుడు కూడా 98% ఓట్లు వచ్చినాయి. ఆయన ఒక కేర్ టేకర్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిండు, వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేదు. దాని తర్వాత వాన్ తీసి పక్కన పడేసిండ్రు. దాని తర్వాత జియావుల్ హక్ వస్తున్న C-130 ప్లేన్లో సిఐఏ వాళ్ళు పెద్ద ఒక మామిడికాయ క్రేట్ లేపారు అక్కడ భావల్పూర్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు. మీకు తెలిసిందే కేస్ ఆఫ్ ఎక్స్ప్లోడింగ్ మ్యాంగోస్ అని చెప్పి పుస్తకం కూడా ఉంది. సో మొత్తం పెద్ద పెద్ద మ్యాంగో క్రేట్లో పెద్ద బాంబులు పెట్టి సిఐఏ వాళ్ళు ఆ ప్లేన్ మొత్తం బ్లాస్ట్ చేసేసారు ఎయిర్లో. జియా పోయింది. దాని తర్వాత బంగ్లాదేశ్లో జియా మోడల్ ట్రై చేస్తున్నారు, జియావుల్ హక్ మోడల్ ఇక్కడ ట్రై చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో లేదో అని చెప్పలేం. దానికన్నా ముందు ఈ హైదీ అనే క్యారెక్టర్ ఎందుకు పాపులర్ అయ్యిందంటే ఆయన యంగ్స్టర్ 32 years. ఒకటి మనం పొలిటికల్ హెజిమోనీ, భారతదేశం అని చెప్పలేదు, పేరు చెప్పకుండా ఎవరు మా మీద పరిపాలించకూడదు, మమ్మ ఏం చేయాలని మమ్మల్ని చెప్పకూడదు అని చెప్పారు. మనకేం పోయింది, వాళ్ళు వస్తే వాళ్ళు వస్తారు కదా అంతే. రెండవది, ఈ పర్టికులర్ ఇండివిజువల్ ఒక గ్రేటర్ బెంగాల్ అనే ఒక మ్యాప్ చూపించింది. ఇది సిరాజుద్దౌలా టైంలో బ్లాటల్ ఆఫ్ ప్లాసిక్ అన్న ముందు ఒక గ్రేటర్ బెంగాల్ ఉండే, బెంగాల్ కింగ్డమ్ ఉండే. దాంట్లో మన నార్త్ ఈస్ట్ అన్నీ కలుపుకుంటే ఇప్పుడున్న బెంగాల్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ అన్నీ కలుపుకుంటే ఒక గ్రేటర్ బెంగాల్ ఉండే ఆ టైం. ఇప్పుడు మనం తిరిగి ఆ గ్రేటర్ బెంగాల్ తీసుకొద్దాం, ఇటువైపు నుంచి వెస్ట్ బెంగాల్ గుంజుకుందాం, అటువైపు నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని తీసుకొని గ్రేటర్ బెంగాల్ తయారు చేద్దాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఐలాండ్ గురించి అడిగారు, అదే అడిగారు, అదే ఐలాండ్ అంతా పక్కన పెడతాయి. వీళ్ళ ఏం అదన్నమాట. అక్కడ హిందువులు ఉండకూడదు, మిగతా ఏ రిలీజన్ ఉండకూడదు, వీళ్ళదే మొత్తం నడవాలని చెప్పేసి. బట్ వేరస్ డీప్ స్టేట్ వాంట్స్ టు క్రియేట్ ఎ క్రిస్టియన్ నేషన్ కదండి. అక్కడ నడవాలి, అదంతా నాగాలాండ్ వైపు ఉంది. అది ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే యుఎస్ ఒక గేమ్ ఆడారు అక్కడ, మన అందరు తెలిసిందే. ద ఎంటైర్ థింగ్ వాజ్ స్పాన్సర్డ్ బై సిఐఏ, స్టూడెంట్ ప్రొటెస్ట్. ఇప్పుడే చేజారిపోయింది అది, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వన్ గుడ్ థింగ్ అబౌట్ ద ఎంటైర్ థింగ్, వాసుదేవన్ గారు, బంగ్లాదేశ్ ఆర్మీని మెచ్చుకోవాలి. దే ఆర్ నాట్ లైక్ పాకిస్తానీ ఆర్మీ. పాకిస్తాన్లో ఇంత గొడవ జరిగితే ఇప్పుడు దాకా మార్షల్లా వేసేసి ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంటుండే, ఇక్కడ జరగట్లేదు అది. సో బంగ్లాదేశ్ వైపు నుంచి ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతుంది, ఈ గొడవని అరికట్టడానికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. కానీ అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే ఇట్లాంటి మనిషి, ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చిన మనిషికి, హైదీకి ఆబిచురీగా యుఎస్ ఎంబసీ, యూకే కన్సులేట్, యూకే హై కమిషన్ ఒక సపరేట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు వాళ్ళు. ఆలోచించండి, ద ఫెలో హూస్ కాలింగ్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా, వాని గురించి అమెరికా ప్రైజ్ చేస్తున్నారు ఆయన్ని. మనం గేమ్ చాలా క్లియర్గా ఆడాలి. ఒకటి, బంగ్లాదేశ్ని ఎకనామికలీ క్రిపుల్ చేయాల్సిందే మనం, దాంట్లో నో ఆప్షన్స్ లేదు మనకి. అదే టైంలో యూఎస్ వీళ్ళని హెల్ప్ చేస్తారు డెఫినెట్గా.
ఇప్పుడు పాకిస్తాన్కి F-16 ఎట్లా అప్గ్రేడ్ చేస్తున్నారో టెర్రరిస్ట్ గ్రూప్ మీద వాడడానికి అని చెప్పి పాకిస్తాన్కి అప్గ్రేడ్ టెర్రరిస్ట్ గ్రూప్ ఎక్కడున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు టెర్రరిస్ట్ అంతా వాళ్ళ దేశంలో కూర్చున్నారు, వాళ్ళ మీద బాంబు వేయడానిక కాదు. ఎనీవే పక్కన పెడదాం దాన్ని. ఇప్పుడున్న బంగ్లాదేశ్లో మనం స్లోలీ బంగ్లాదేశ్ని క్రిపుల్ ఆల్రెడీ చేసేసాం. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ జూట్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నది. మనం అక్కడి నుంచి కొనడం మొదలు పెట్టాం, బంద్ చేసేసాం. మన వైపు నుంచి రా మెటీరియల్ అట్టు పంపించాం. ఇప్పుడు ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుందంటే మమతా బెనర్జీ, ఈమెకి ఇప్పుడు కూడా బంగ్లాదేశ్తో సింపతి ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏమవుతుంది, మన వాళ్ళు కొంతమంది కోర్టు కూడా వెళ్ళారు కదా, బంగ్లాదేశ్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాదని చెప్పి. ఒక హిందూని దారుణంగా చంపి ఉరేసి ఆయన మనం తగలబెట్టడం అంటే మన బంగ్లాదేశ్లో ఇక్కడ మీకు కావాలంటే 100 మంది దొరుకుతారు ఇవ్వాలి మీకు, కానీ మనం చేయం అట్లాంటి పనులు. వీఆర్ నాట్ లైక్ దట్. వీఆర్ నాట్ ఎ బార్బారిక్ నేషన్, దే ఆర్ బార్బేరియన్స్ బేసిక్లీ, అన్సివిలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే మన ఇండియా వైపు నుంచి ఒక హైకోర్టు తీర్పు వచ్చింది. ఐ డోంట్ రిమెంబర్ విచ్ కోర్ట్ ఇట్ ఇస్. వాళ్ళేమంటే సర్తన్ సజుదా అనే ఒక స్లోగన్ ఉంది వీళ్ళది. అంటే మీ ప్రాఫెట్ మొహమ్మద్ని మీరు ఇన్సల్ట్ చేస్తే సర్తన్ సజుదా అని చెప్పి చేసిన దానికి కోర్ట్ అన్నారు దట్ ఈస్ ఆర్మ్డ్ రెబెలియన్ స్లోగన్. సో మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది అట్లాంటి స్లోగన్ రేస్ చేస్తే అని చెప్పి ఇక్కడ రైలీ చేస్తూనే ఉంటారు ఇక్కడ మన దగ్గర. కోర్టు చెప్పిందండి, కోర్టు బోర్డుగా. సో ఐ హ్యావ్ దట్ జడ్జ్మెంట్ కాపీ విత్ మీ. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఏం చేస్తారు? సర్తన్ పే జుదా అని చెప్పి బదులు స్లోగన్ రేస్తారా? బంగ్లాదేశ్లో ఒక పాకిస్తాన్, అది హిందువులకి అక్కడ ప్లేస్ లేదు. దానికోసం మోదీ గారు సిఐఏ తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించిన అన్నింటిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు. ఎందుకంటే వీళ్ళకి హిందువులు అక్కడే ఉండి హిందువులు చంపాలి బంగ్లాదేశ్ వాళ్ళు, లేకుంటే వాళ్ళ మతం మార్చుకోవాలని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు. వాళ్ళకి హిందువులు ఇక్కడ రాక్కర్లేదు. హిందువులు భారతదేశానికి వస్తే మళ్ళీ మటో కమ్యూనిటీ లాగా వెస్ట్ బెంగాల్లో మళ్ళీ బీజేపీకి ఓటేస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది కదా. సో దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో వాజవన్ గారు, ది ఎంటైర్ పాయింట్ బాయిల్స్ డౌన్ టు సింపుల్ ఫ్యాక్ట్స్. బంగ్లాదేశ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు పాకిస్తాన్ వర్షన్ 2గా తయారవుతున్నారు. మనం దాన్ని ఆపాల్సిందే. వీళ్ళు అప్పుడప్పుడు చికెన్ నెక్ గురించి మాట్లాడతారు, మేము చికెన్ నెక్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి. ఏం చేయలేరు. ఇట్ ఈస్ ఆల్ జస్ట్ హంబక్. మనం చేయాల్సిందంటే మన వైపు నుంచి ఇప్పుడు చూసారు, నిన్న మణిపూర్లో మనం కొత్త ఆర్మీ క్యాంపెయిన్ పెట్టాం మనం. అది కాకుండా కొత్త ఎయిర్ ఫీల్డ్స్ ఓపెన్ చేస్తున్నాం మనం చేస్తున్నాం. కానీ అవతల సిలిగురి అవతల వాడు చేస్తున్నాడు కదా. అది చైనాతో మనకు గొడవ అక్కర్లేదు. చైనాతో వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు, అది మనం దాంట్లో వాడక్కర్లేదు. మనకు బంగ్లాదేశ్ని మనం లెసన్ నేర్పియాలి. ఎందుకంటే వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే ఏదో ఒక పెద్ద అమెరికా మేము, ఏదో ఒక పెద్ద యూరోప్ మేము, యూకే, మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత అడుక్కొని తింటున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ ఇండస్ట్రీ ధ్వంసం అయిపోయింది మొత్తం కంప్లీట్గా ఈ రాయట్స్ తర్వాత. దీని తర్వాత అసలు ఎవరు రాడు అక్కడ కూడా. రేపు అండ్ వాళ్ళ మోటో కూడా అర్థమైపోతుంది కదా సార్, 2 దేశాల మీద తగ్గు పెట్టడం, శాంతించాలని కూర్చోబెట్టడం. వాళ్ళకి ఇండియాతో అక్కర్లేదంట. ఇండియాతో మాకేం సంబంధం లేదు. మనం వాళ్ళకి మన సోల్జర్స్ ఎంత 5-6 వేల మందిని మనం కోల్పోయి మనం బంగ్లాదేశ్ లిబరేషన్ చేసినప్పుడు, మన 171 ఎయిర్క్రాఫ్ట్ పోయిన తర్వాత బంగ్లాదేశ్ని మనం లిబరేషన్ ఇచ్చినప్పుడు, పాకిస్తాన్ అక్కడ తొలగిన తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఇప్పుడు ఏమంటున్నారు, భారతదేశంతో నేను సంబంధం లేదు అంటున్నారు మాకు. అంటే దే వాంట్ టు బీ విత్ పాకిస్తాన్, దే వాంట్ బి అనదర్ పాకిస్తాన్. అసలు ఈ ఆలోచన వాళ్ళకి ఎప్పుడు జనరేట్ అయింది సార్? అది ముజిబుర్ రెహమాన్ దగ్గర నుంచే ఉంది. అది ముజిబుర్ రెహమాన్ ఎందుకు చంపారు మీరు ఆలోచించండి. పాయింట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు ఆయన ఏమంటారు, బంగ్లా పిత అంటారు. ఆయన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. అక్కడ మన దగ్గర మహాత్మా గాంధీ గారు ఉన్నట్టు అక్కడ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. మనమే అర్థం చేసుకోవాలంటే బంగ్లాదేశ్ ఫామ్ చేసినప్పుడు బంగ్లా ఉండే ఐడెంటిటీ, ఇస్లాం కాదు. దే వర్ మోర్ ప్రౌడ్ టు బి బంగ్లా దాన్ ఇస్లాం. కానీ ఇప్పుడే ఏమైందంటే మమతా బెనర్జీ ఇటువైపు నుంచి ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుందో అటువైపు నుంచి వాళ్ళు కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. దే ఆర్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇస్లాం. అది చాలా క్లియర్. ఇప్పుడు మనం చూస్తున్న బెంగాల్లో జరిగిన ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ మొదలైనప్పుడు మమతా బెనర్జీ ఏం చెప్తుంది, మీరు కావాలని చెప్పి మైనారిటీస్ని తీసేస్తున్నారు, అంటే ముస్లిమ్స్ని తీసేస్తున్నారు ఓటర్ లిస్ట్ నుంచి. ఎవరి ముస్లిమ్స్? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు తీసేశారు చాలామంది, కానీ చాలామంది ఉండిపోయారు లిస్టులో. ఇంకా వాళ్ళని కూడా తీయాల్సిన పని ఉంది, పెద్ద పని ఉంది దాంట్లో. కానీ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు వాళ్ళ ఐడెంటిటీని పాకిస్తాన్తో కలుపుకుంటారు వాళ్ళు. దీంట్లో పాకిస్తాన్ కూడా వాళ్ళ ఎఫర్ట్ ఫుల్ టైం పెడుతున్నారు. వాళ్ళ అసెట్స్ని అక్కడ డిప్లాయ్ చేశారు. వాళ్ళ ఆర్మీ కన్సల్టెంట్స్ అక్కడ ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళ సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ అప్పుడప్పుడు వెళ్తున్నారు. పాకిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ ఆఫీషియల్ ఢాకాలో ఉన్నారు. అంతా నడుస్తుంది, మనకు తెలియకుండా కాదు ఇదంతా. మనం చేయాల్సిన మూవ్స్ మనం చేస్తూనే ఉంటాం. మనం అది ఎక్కువ బయట అనౌన్స్ చేయక్కర్లేదు.
బంగ్లాదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీళ్ళని క్రిపుల్ చేసి పడేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బే ఆఫ్ బెంగాల్కి వచ్చే ప్రతి షిప్ని మనం చెక్ చేయడం మొదలుపెట్టాలి. పాకిస్తాన్ వైపు నుంచి ఆయుధాలు తీసుకొస్తున్నారా, లేకుంటే పాకిస్తాన్ వైపు నుంచి ఇంకేమైనా తీసుకొస్తున్నారా, వీళ్ళు ఇంపోర్ట్ చేసే ఆయిల్, క్రూడ్ ఆయిల్ని మనం ఆపాల్సిందే. ఎందుకంటే చాలా మటుకు మన దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటుండే వీళ్ళు, క్రూడ్ ఆయిల్ కాదు ప్రాసెస్డ్ ఆయిల్ తీసుకుంటుండే, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. మన ప్లాంట్స్ వాళ్ళ దగ్గర అంత రిఫైనింగ్ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. సో మెల్లమెల్లగా మనం వాళ్ళని క్రిపుల్ చేయాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ని ఒక ఏం చెప్తారు, ఒక అడుక్కొని తినడానికి అట్లా ఆ స్టేట్కి వచ్చేసారు. ఇంకా చిప్ప తీసుకొని తిరగాలి పాకిస్తాన్ లాగా, ఆ పొజిషన్కి తీసుకురావాలి మనం. అప్పుడే వాళ్ళు లెసన్ నేర్చుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, స్టార్టింగ్లో వాళ్ళకు మంచి హాస్పిటల్ లేదు అక్కడ. వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నాకు గుర్తుంది, ఓల్డ్ డేస్లో వాళ్ళు అపోలో చెన్నైకి వెళ్తుండే. ఎక్కడ, బంగ్లాదేశ్ నుంచి అపోలో చెన్నై ఢాకా నుంచి. కల్కటాలో కూడా అపోలో వాళ్ళ హాస్పిటల్ చేస్తే గ్లెనగిల్స్ అని స్టార్ట్ చేశారు అపోలో. అక్కడ కూడా వెళ్ళకుండా చెన్నైకి వెళ్తారు వాళ్ళు. దే వాంట్ బెస్ట్ ట్రీట్మెంట్. అంటే అక్కడున్న ఎలీట్స్ కొంతమంది, దాని తర్వాత అక్కడున్న వాళ్ళ మిడిల్ క్లాస్ కూడా రావడం. ప్రశ్న సార్, నిన్న బంగ్లాదేశ్ ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడుతున్నాను, పేరు మర్చిపోయాను. ఆయన ఇదంతా కూడా ఏంటంటే భారత్ని ఇబ్బంది పెట్టడానికి బంగ్లాదేశ్ యూనాస్ మహమ్మద్ చేస్తున్న కుట్ర అన్నాడు ఆయన. కరెక్ట్, దాంట్లో డౌట్ ఏముంది. అంటే అలా మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, ఇంకా ఉన్నారు, కానీ చాలామంది బయట ఉన్నారు, అక్కడ లేరు. ఎక్స్పాట్రియేట్స్ అంతా బయట ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు బయట ఉన్న, బంగ్లాదేశ్ వాళ్ళు బయట ఉన్న, లండన్లో ఉన్న, ప్యారిస్లో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన హత్యలో మనకు అందరికీ తెలిసిందే. హత్యలో చాలా మటుకు ఈ జ్యూస్ని చంపిన ఆస్ట్రేలియాలో బాండీ బీచ్ మ్యాసకర్లో హైదరాబాదీ ముస్లిం ఒకడు దొరికాడు, మనకు తెలిసింది. వాళ్ళ కొడుకు కూడా ఈజ్ అ ఇస్లామిస్ట్, ఇస్లాం ఫాలోవర్, ఐసిస్ సింపథైజర్. వీళ్ళందరినీ ఇప్పుడు టార్గెట్గా వేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, యూఏఈ వైపు బంగ్లాదేశ్ వాళ్ళకి వీసా లేదు, పాకిస్తాన్ వాళ్ళకి లేదు, బంగ్లాదేశ్ వాళ్ళకి వీసా. బెగ్గర్స్ అందరినీ తీసేస్తారు. అంటే వాళ్ళ బెగ్గర్స్ కన్నా ఎక్కువ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, లేదని కాదు. పాకిస్తానీస్ అండ్ అది సౌదీ అరేబియాలో, ఇది యూఏఈ లాంటి నేషన్స్లో వీళ్ళు ట్యాక్సీలు నడిపిస్తారు. కానీ అక్కడ పెద్ద గొడవ వీళ్ళతో, చాలా మటుకు ఫ్రాడ్స్ చేస్తారు, అన్నీ చేస్తారని చెప్పి వాళ్ళకు వీసాలు బంద్ చేసేసారు ఇప్పుడు మొత్తం. ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి రీఎన్ఫోర్స్ చేశారు. ఇప్పుడు ఏం కాబోతుందంటే వాసుదేవన్ గారు, ఈ వైలెన్స్ అంతా చూసిన తర్వాత లోకంలో, ఈ ఇస్లామిక్ స్లోగన్స్ అంతా చూసిన తర్వాత ఒక్క నేషన్ కూడా వీళ్ళకి వీసా ఇయ్యారు. స్పెషలీ ప్రెసిడెంట్ ట్రంప్. యూఎస్ సహాయం చేస్తున్నారు, యూఎస్ హెల్ప్ చేస్తున్నా, కానీ ఇట్లాంటి వాళ్ళు అక్కడ దూరి యూఎస్లో వెళ్ళి రేపు ఇట్లాని బాండీ బీచ్ లాంటి ఏదైనా మ్యాసకర్ చేస్తే చెప్పలేము. సో బంగ్లాదేశ్ వాళ్ళని కంప్లీట్గా బ్లాక్ లిస్ట్ చేయాలి. ఒకటి, వాళ్ళ స్టూడెంట్స్ని ఇక్కడ రాకూడదు, అలౌ చేయకూడదు. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నారు కదా, యూనివర్సిటీ హైదరాబాద్ కూడా ఉన్నారు. థర్డ్, మెడికల్ ట్రీట్మెంట్కి సరే హ్యూమానిటేరియన్ అప్రోచ్ ఉంటుంది, అదన్నీ ఉంటుంది, అంత బాగానే ఉంది. కానీ మీరు హైదీని సింగపూర్ తీసుకెళ్లారు కదా, భారతదేశం తీసుకెళ్ళారు. మీరు మీ పేషెంట్ అక్కడికి వెళ్ళేప్పటికే బ్రాడ్ డెడ్ అని అంతే, ఐ వాజ్ డెడ్ ఆల్రెడీ, ఎందుకంటే బ్రెయిన్ అంత. ఇది ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, మీ మెడికల్కి వస్తున్న, మా దగ్గర హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ని మేము తీసుకోము, వీ విల్ నాట్ గివ్ మెడికల్ వీసా. అది క్లియర్గా ఉండాలి సార్. మీరు సింగపూర్ తీసుకెళ్ళండి, మయన్మార్ తీసుకెళ్ళండి, అక్కడ ఏ ట్రీట్మెంట్ చేస్తారో తెలియదు కదా మయన్మార్లో. కావాలంటే పాకిస్తాన్ తీసుకెళ్ళండి, మయన్మార్లో కూడా ఏమన్నా మళ్ళీ ఇక్కడికే పంపిస్తారు. అదే నేను తమాషాగా చెప్పాను, మయన్మార్లో ఏ ట్రీట్మెంట్ ఇస్తారో తెలియదు, కానీ సింగపూర్ అంటే హై క్వాలిటీ ట్రీట్మెంట్. కానీ ఇక్కడ భారతదేశం వైపు వచ్చే ప్రతి మెడికల్ వీసాను రిజెక్ట్ చేసి పడేయాలి. ఒక టెర్రరిస్ట్కి అంత హై క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది అవసరం లేదు. వాళ్ళ ట్రీట్మెంట్ వస్తున్న వాళ్ళు జెన్యున్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కానీ మనకు సింపతి ఎందుకు వాళ్ళతో. వీ లుక్ ఎట్ బంగ్లాదేశ్ యాజ్ అన్ ఎంటిటీ బై ఇట్స్, ఒక ఎంటిటీగా చూసుకుంటున్నాం. నాలుగోది, వాళ్ళ ఎకనామిక్స్ క్రిపుల్ చేయాలి. దీనికన్నా ముందు కూడా చెప్పాము మనం, వాళ్ళతో ఏ ట్రేడ్ పెట్టుకోకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ వైపు నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా ఈజ్ హిల్సా ఫిష్, ఒక స్పెషాలిటీ బెంగాల్లో. అది మనం ఆపేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను విన్నాను లాస్ట్ న్యూస్ అంటే, ఒక 6 నెలల ముందు హిల్సా ఫిష్ గుజరాత్ నుంచి వస్తుందంట ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి. ఇదొకటి. పెట్రోలియం ప్రోడక్ట్స్ గురించి చెప్పాను మీకు, పెట్రోలియం ప్రోడక్ట్స్ కంప్లీట్గా బంద్ చేస్తే అమెరికా ఇస్తారు, పాకిస్తాన్ ఇస్తారు, మనకు ప్రాబ్లం లేదు, ఇవ్వనివ్వండి. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం తిప్పి తీసుకురావాల్సి వాళ్ళు. ఇప్పుడు నేపాల్ ఇట్స్ అ ల్యాండ్ లాక్ కంట్రీ, వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేదు పోర్ట్కి. ఎవరు ఇస్తున్నారు వాళ్ళకు పెట్రోల్ డీజిల్ అంతా? మనం ప్రాసెస్ చేసి మనం వాళ్ళకి ఇస్తున్నాం, నేపాల్కి పైప్ లైన్తో సహా, పైప్ లైన్ రూట్లో వేసిస్తున్నాం వాళ్ళు. బంగ్లాదేశ్ని కూడా ఇదే చేయాలి. బంగ్లాదేశ్కి వెళ్ళే పవర్ ఇప్పుడు అదానీ పవర్ వాళ్ళు సప్లై చేస్తున్నారు చూడండి, ఆల్మోస్ట్ 12% బంగ్లాదేశ్కు ఉన్న ఎలక్ట్రిసిటీ సప్లై అదానీ నుంచి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే పని చేయాలి వాసుదేవన్ గారు, అదానీ పవర్ ప్లాంట్ తీసుకోవాలి,
అదాని దగ్గర చెప్పాలి, యూ సప్లై ద ప్లాంట్ పవర్ టు ఇండియా, నాట్ టు బంగ్లాదేశ్. అక్కడ కొంచెం వాళ్ళు పర్ యూనిట్ కాస్ట్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి అక్కడికి సప్లై చేస్తున్నారు. ఆ ప్లాంట్ సెటప్ చేసింది బంగ్లాదేశ్ కోసం యాక్చువల్లీ. సో ఉన్న అన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. హెల్త్ ఆస్పెక్ట్లో హెల్త్ టూరిజాన్ని డినై చేయాలి. అంటే ఇక్కడ మానవతా దృక్పథం కోసం చూసుకుంటే మనకి దేశానికి వచ్చే సమస్య కదా ఇది. ఇంకోటి మనం నిన్న చూసాం, అస్సాం నుంచి 15 మందిని బంగ్లాదేశ్ వాళ్ళని ఎప్పుడో ట్రిబ్యునల్ ఐడెంటిఫై చేసి 20 సంవత్సరాలు అయింది, వాళ్ళని ఇంకా పంపేయలేదు. ఇవాళ వాళ్ళని నిన్న సాయంత్రం దాకా వెళ్ళిపోమని చెప్పారు ఇండియా నుంచి. మాకు తెలియదు మీరు ఎట్లా వెళ్తారు, మాకు తెలియదు, మీరు వెళ్ళి కావాలంటే మీ వైపు కూర్చోండి, మీరు ఏం చేసి వచ్చి తీసుకెళ్తారు మిమ్మల్ని కావాలంటే. బంగ్లాదేశ్ ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి బంగ్లాదేశాన్ని ఒక్కరిని కూడా ఇడవకుండా అందరినీ పంపించేసేయాలి ఇక్కడి నుంచి. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే తీసుకెళ్ళి బెంగాల్లో పడేసేయండి, మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఒక హిందూని స్పియర్స్తో కొట్టి, కత్తులతో కొట్టి, ఉరియేసి మంట పెట్టడం అనేది అతను చేసినట్టుగా చెప్తున్న నేరం ఏంటి సార్? ఏం లేదు, ఒట్టి బ్లాస్ఫమీ. అది జనరల్ పాకిస్తాన్లో చూస్తుంటాం మనం. అల్లా గురించి ఏమో చెప్పారు, ప్రాఫిట్ గురించి ఏమో చెప్పారని చెప్పి తగలబెట్టేస్తారు. అట్లా చెప్పుకుంటూ పోతే మన దేవుల మీద వీళ్ళందరూ నవ్వుతారు కదా. అప్పుడప్పుడు ఆమీర్ ఖాన్ అయితే లార్డ్ శివాని టాయిలెట్లో దింపారు 3 Idiotsలో. మనం ఏమైనా చేసాం ఆమీర్ ఖాన్ని? ఆయన సొంతం వాళ్ళ రిలీజియన్ చేయమని చెప్పండి ఒకసారి, దమ్ముంటే చేయడు. చేయటం కాదు, మాట్లాడడం కూడా లేరు మాట. అదే అంటే సార్ ఇంకోటి సార్, ఇది 2 months బ్యాక్ మనం కనుక చూస్తే ఒక అమెరికన్ సోల్జర్ అంటారా, సీక్రెట్ ఏజెంట్ అంటారా, వాడు చచ్చిపోవటం, వాడిని ఇమ్మీడియట్ ఎయిర్ లిఫ్ట్ చేయడం, మీడియాకు ఏం షేర్ చేయాలి. వాళ్ళంతా చిట్టగాంగ్లో ల్యాండ్ అయ్యారు. ఎందుకు? ఇండియా మీద సర్వేలెన్స్ పెంచడం కాదు, చైనా ఇండియా మీద వాళ్ళు చేయక్కర్లేదు. బికాజ్ ఇండియా ఇస్ టూ బిగ్ అ కంట్రీ టు డూ అ సర్వేలెన్స్. చైనా అది ఒకటి, సౌత్ చైనా సీలో వారు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి పోస్ట్ కావాలంటే. రెండోది మయన్మార్లో కూడా వీళ్ళు బేస్లు సెటప్ చేసుకున్నారు. చైనా కూడా అదర్వైర్ చూస్తే కనుక ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా సార్. అంటే వాళ్ళకి యాక్సెస్ ఉంది కదా, పోర్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చాలా పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. టువర్డ్స్ ద షీజింగ్స్ ఆ సైడ్ అంతా మొత్తం. బట్ ఇటు రావాలంటే బే ఆఫ్ బెంగాల్ లేదు, బే ఆఫ్ బెంగాల్ వైపు నుంచి అప్రోచ్ లేదు వాళ్ళకి. ఓన్లీ త్రూ మయన్మార్ ఆర్ బంగ్లాదేశ్, మిగతా ఎక్కడ లేదు. సో దట్ ఈస్ దేర్ గేట్వే. బంగ్లాదేశ్ నుంచి కూడా దే కెనాట్ గో టు చైనా డైరెక్ట్లీ, ఓన్లీ త్రూ మయన్మార్ దే కెన్ గో అనమాట. లేకుంటే థాయిలాండ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మయన్మార్ నుంచి థాయిలాండ్ నుంచి ఎక్కడ చైనా ఆర్ మయన్మార్ టు చైనా. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ లాక్, ఇక్కడ వీళ్ళకి అవకాశం లేకపోవడంతో బంగ్లాదేశ్ దువ్వి ఇక్కడ నుంచి ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి నౌకా వాణిజ్యం అనేది వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. లేదు, డైరెక్ట్ వెళ్ళలేదు కదా, మన దానిపైన మనం ఉన్నాం. మన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఉంది అటువైపు. సో బంగ్లాదేశ్ డస్ నాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు చైనా, ల్యాండ్ యాక్సెస్ లేదు వాళ్ళకి. దే హ్యావ్ టు గో త్రూ ఇండియా. ఓకే, మనల్ని పట్టుకొని పోవాల్సిందే. సో వీళ్ళది ఇంకోటి ఏంటంటే, వాసుదేవన్ గారు, వీళ్ళు మమ్మల్ని అప్పుడప్పుడు నార్త్ ఈస్ట్ థ్రెటన్ చేస్తుంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. వీ హ్యావ్ టు బీఫ్ అప్ ఎంటైర్ నార్త్ ఈస్ట్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, మొన్న కూడా మణిపూర్లో నిన్ననే ఇనాగ్రేట్ చేసి కొత్తగా బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ సెటప్ చేశారు. అది కాకుండా ఎయిర్ ఫోర్స్ బేసెస్ పెడుతున్నాం. సిలిగురి కారిడార్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. వీళ్ళది ఏంటంటే స్పీచ్లు కొట్టడంలో ఛాంపియన్. రాహుల్ గాంధీ తమ్ముళ్ళు వీళ్ళందరూ అదే సిలిగురి కారిడార్ని ఇలాగా ఏం చేయలేరు, చికెన్స్ నెక్ని ఏం చేయలేరు వాళ్ళు. దే ఆర్ జస్ట్ బ్లఫింగ్ గేమ్ అనమాట. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. మనం ఏం చేయాలంటే, మనం ఎక్కువ లొల్లి చేయకుండా, ఎక్కువ స్టేట్మెంట్లు ఇవ్వకుండా, మనం చేయాల్సింది చేస్తున్నారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన దాంట్లో పడక్కర్లేదు. ఈ ప్రొటెస్ట్ ఎక్కువ రోజులు నడవవు, ఎందుకంటే ఇమేజ్ దెబ్బతింటుంది బంగ్లాదేశ్ది. ఒక్క బంగ్లాదేశ్ వాడికి బయట వీసా రాదు ఇప్పుడు. కాదు సార్, ఉన్నప్పుడు కదా దెబ్బతింటాం, లేకపోతే మెరుగుపడటం అనేది ఇమేజే లేదు కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు యూకేలో ఒక బంగ్లాదేశ్ వాడు వీసా అప్లై చేస్తే ఇస్తారా? ఎందుకంటే ఇదే అక్కడ వచ్చి చేస్తాడు. మళ్ళీ ఇదే బాండీ మ్యాసకర్ అక్కడ కూడా జరుగుతుంది. యూకేకి యూఎస్కి అప్లై చేస్తే అసలు ఇవ్వరు. యూఏఈ బ్యాన్ చేసి పడేశారు. ఇస్లామిక్ కంట్రీస్ రానియట్లేదు వీళ్ళని. వద్దురా బాబు, వీళ్ళు మాకు వద్దని చెప్పేసి. వీళ్ళు ఇంకా షెల్టర్ ఎక్కడ సార్? అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఉన్నారు కదా. మన భారతదేశంలో కాంగ్రెస్ వాళ్ళు, మమతా బెనర్జీ అంతా రాండి బంగ్లాదేశ్ వాళ్ళు, మీకోసం మేమే ఉన్నాము అని చెప్పేసి. ఎందుకంటే ఓట్లు కావాలి వాళ్ళకి. వెళ్ళపని ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. ద ప్రాబ్లం అక్కడ కాదు. ఇప్పుడు మీరు చూస్తుంటారు, రోహింగ్యా ప్రాబ్లం ఉంది మనకి, బంగ్లాదేశ్ వాళ్ళ ప్రాబ్లం ఉంది. రెండు సపరేట్ ప్రాబ్లం. కన్ఫ్యూజ్ అయిపోతారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ అనుకోండి, కాదు. రోహింగ్యాస్ కేమ్ ఫ్రమ్ రఖీన్ ఏరియా ఆఫ్ మయన్మార్. దే ఆర్ వెరీ లెస్ ఇన్ నెంబర్, కానీ వాళ్ళు ముస్లిమ్స్. ఇదేమో అదర్ వే అరౌండ్. బంగ్లాదేశ్లో ఇస్లామిస్ట్ ఆర్ రూలింగ్ అనమాట కంప్లీట్గా. ఈ ఇస్లామిస్ట్ని మనం అరికట్టడానికి టైం వచ్చేసింది. వాళ్ళు స్పీచ్లు ఇసుకుంటారు. పాకిస్తాన్లో మన ఈ లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ వాళ్ళు స్పీచ్ ఎట్లా ఇస్తారు, వీళ్ళు కూడా అంతే తయారవుతున్నారు ఇటువైపు నుంచి. మనం చూసుకోవాల్ది మెయిన్గా మన మీద ఆ ఏరియా నుంచి దాడులు ఏం జరగకూడదు.
జరిగితే మనం వీ షుడ్ హిట్ బ్యాక్ వెరీ హార్డ్, రిటర్లేషన్ వీ షుడ్ హిట్ బ్యాక్ లైక్ క్రేజీ అనమాట. బంగ్లాదేశ్ ఆలోచించకూడదు. ఐ మీన్ దట్ ఈస్ వేర్ బంగ్లాదేశ్ ఆర్మీ ఈజ్ వెరీ మెచ్యూర్. మీరు చూసుంటారు మొన్న కూడా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు పారిపోతున్నప్పుడు ఇంకేదో పాకిస్తాన్ వైపు పారిపోయారు అనుకోండి, పాకిస్తాన్ ఆర్మీ తీసుకోరు వాళ్ళని, పాకిస్తాన్ బార్డర్ గార్డ్ మా వాళ్ళు కాదని చెప్తారు. కానీ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ చేయలేదు అట్లాంటిది. వాళ్ళని తీసుకున్నారు. ఎస్ మా వాళ్ళే మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళని బంగ్లాదేశ్ వైపు పంపించారు. మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే భారతదేశం షుడ్ అనౌన్స్ ఎ కంప్లీట్ బ్యాన్ ఆన్ బంగ్లాదేశీస్ ఇన్ ఇండియా. ఐడెంటిఫై, యూనియన్ గవర్నమెంట్ షుడ్ ఓవర్ రైడింగ్ పవర్స్ తీసుకొచ్చి, ఎమర్జెన్సీ పవర్స్ తీసుకొచ్చి తమిళనాడు లాంటి స్టేట్స్, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ మీద కూడా వీళ్ళ అథారిటీ తీసుకొచ్చి వీళ్ళని డిపోర్ట్ చేయడం మొదలుపెట్టాలి. క్యాంపులు పెట్టేసేయాలి, ఫస్ట్ డిటెన్షన్ క్యాంప్స్. వీళ్ళందరినీ అక్కడ ఎక్కించేసుకోవాలి కంప్లీట్గా. వీళ్ళని ఎందుకు మోయాలి అసలు? అదే అంటున్నా, వితౌట్ మెర్సీ. అదే ఫస్ట్ డిటెన్షన్ క్యాంప్లో పెడదాం, దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పంపించేసాలి. ఇక్కడ ఒక్క బంగ్లాదేశ్ కూడా ఇండియాలో ఉండకూడదు. వీ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ బంగ్లాదేశ్ అని చెప్పి ఒక పాలసీ తీసుకురావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్, మిలిటరీ, హ్యుమానిటేరియన్ ఏది లేదు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మన అన్నారు కదా, ఎవరు భూకంపం వస్తే, వరదలు వస్తే మనం ఆర్మీ పంపిస్తున్నాం, ఎన్డీఆర్ఎఫ్ని పంపిస్తున్నాం. అట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ అది కూడా చేయకూడదు. నేను అడిగితే ఎందుకు చేయాలి అంటే ఇదే కొడుకులు కదా మన మీద వచ్చి పడుతున్నారు రేపు. అవును, వీళ్ళని అస్సలు హెల్ప్ చేయ ప్రసక్తే లేదు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ దిస్ వెరీ వెరీ యాజ్ ఇట్ ఈజ్ గా సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో బంగ్లాదేశీల సంఖ్య ఎంత ఉండొచ్చు మనకు తెలియదు రాజధాని. అదే చెప్తున్నాను, ఇది ప్రాబ్లం. వాళ్ళని డిటైన్ చేయగానే వాళ్ళు బెంగాలీలు అంటారు. వాళ్ళు మేము బెంగాల్ నుంచి వచ్చామంటారు. ప్రూఫ్ ఏంటి? రూట్స్ తీస్తే తెలిసిపోతుంది. అంత ఆధార్ కార్డులు ఉంటాయి, ఆధార్ కార్డులు అన్నీ ఫేక్. అండ్ ఆధార్ కార్డు ఇస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్. సింపుల్. వీళ్ళని పంపించేసేయాలంతే. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. దానికి చెప్తాను, ఇది కన్కరెంట్ లిస్ట్ వస్తుంది. స్టేట్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి పవర్ ఉందన్నమాట. కానీ సిటిజన్షిప్కి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే పవర్ ఉంది, డినై చేయాలన్నా ఇవ్వాలనేది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ పవర్స్ డిక్లేర్ చేసి, మనకు చాలా చట్టాలు ఉన్నాయి ఇట్లాంటి ఎమర్జెన్సీ హ్యాండిల్ చేయడానికి. బంగ్లాదేశ్ వాళ్ళని ఒక్కడ కూడా ఇక్కడ ఉంచుకోకూడదు. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ బంగ్లాదేశ్ వైపు పడేస్తుంది మొత్తం అందరినీ. హైదరాబాద్ కానీ ఎక్కడన్నా కానీ ఒక్క బంగ్లాదేశ్ వాడు కనిపిస్తే కూడా వాడిని డిటెన్షన్ వేసి పంపించేసేయాలి ఇక్కడి నుంచి. ఇది జరిగితే అక్కడ ఒక మెసేజ్ వెళ్తుంది అక్కడికి. అయితే డిటెన్షన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడానికి, వీళ్ళని పికప్ చేయడానికి మీరు అంటున్నారు ఏమైనా పట్టుకోగానే మేము బెంగాలీ అంటారన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రూఫ్. మన ఎస్ఐఆర్ ఏమైంది? ఎస్ఐఆర్ ఎట్లా దొరికారు ఇంతమంది? అక్కడే వస్తుంది మీకు ఆన్సర్, అక్కడే వచ్చేస్తుంది. సో ఇక్కడ జరుగుతున్న, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ గొడవ అంతా ఈజ్ అన్ ఇస్లామిస్ట్ పుష్. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోతారు వాళ్ళు. ఈ రెఫరెండం కానీ ఈ ఎలక్షన్ అంతా ఏం నడవదు, ఎక్కువ రోజులు ఉండవదు అనమాట. సో ఇట్ విల్ గెట్ ఫినిష్డ్ ఇన్ నో టైమ్. సో ఇప్పుడు జరగబోయే దాంట్లో ఎలక్షన్లో మనం చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో. ఈ రెఫరెండం రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో, ఇదంతా మనం అడగాల్సిన ప్రశ్న. చూద్దాం బస్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, బంగ్లాదేశ్ మూలాలు, ఉగ్ర మూలాలు ఎక్కడ మొదలైనాయి. వాళ్ళకేమో జన్మనిచ్చింది భారతదేశం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ఈ దుర్మార్గ వ్యవహారం అంతా బంగ్లాదేశ్లో ఉంది. వాళ్ళకు ఓ ప్రపంచ మేధావి, ఆ ప్రపంచ మేధావికి ప్రపంచ పోలీస్ గైడెన్స్, మధ్యలో జీ జిన్పింగ్ ఇన్వాల్వ్ అవటం, ఇక కాక సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ మీద అమెరికా పట్టు కోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఇన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే బంగ్లాదేశ్ గురించి, దీని నేపథ్యం ఇది. అంత ఉగ్రదాడి చేయించి ఒక భారతీయ హిందువుని కట్టెలతో కొట్టి చంపేసిన తర్వాత చెట్టుకి చుట్టి మరీ కాల్చారంటే ఏమనుకోవాలి? మనుషులా ఇంకేమన్నా వాళ్ళు? ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేయాలి? అండ్ సురేష్ గారు అన్నట్టు మెడికల్ టూరిజం కింద వస్తున్న వాళ్ళని తక్షణం ఆపించి వెనక్కి పంపించేయడం ఉత్తమం. ఎందుకంటే ఎక్కడో చోట వాళ్ళకి దెబ్బ తగిలితే కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోరు. లేకపోతే ఆ మిడిసిపాటు ఇంత దేశం ఎగిరిగిరి పడుతోంది. మార్టిన్ ఐలాండ్ దగ్గరికి వచ్చేప్పటికీ దాని మీద అమెరికా కన్ను, దాని మీద మళ్ళీ చైనా కన్ను. ఇదంతా ఎందుకు? బే ఆఫ్ బెంగాల్ మీద, హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం, వాణిజ్య ప్రయాణ ఆధిపత్యం కోసం. సో వాళ్ళ అవసరాల కోసం భారత ఉపఖండాన్ని అశాంతిలోకి నెట్టేయటం, అస్థిరం పాలు చేయటం కోసం చేస్తున్న ప్రయత్నాలకి మనం నిర్మోహమాటంగా, సురేష్ కొచ్చెట్ల గారు చెప్పినట్టు నిర్మోహమాటంగా, దౌత్యపరంగా అవలంబించాల్సిన కఠిన మార్గాలన్నీ అవలంబించి తీరాలి. అప్పుడు కానీ ఆయన ఇందాక ఒక మాట అన్నారు, ఆ డాష్లకు బుద్ధి రాదు.